హాయ్ అండి. స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు 10 నిమిషాల్లో అయిపోయే ఈ కొబ్బరి చిక్కీ అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. కొబ్బరి, షుగర్ ఉంటే సరిపోతుంది. 10 నిమిషాల్లో అయితే స్వీట్ రెడీ చేసేసుకోవచ్చు. ముందుగా అయితే ఇలా పచ్చి కొబ్బరిని కొబ్బరి చిప్పల నుంచి వేరు చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇలా అన్ని కొబ్బరి ముక్కలు వీడియోలో చూపించిన విధంగా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ కొబ్బరి ముక్కల వెనక ఇదైతే పొట్టు తీయాల్సిన అవసరం లేదు, ఇలాగే ఉంచినా సరిపోతుంది. మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. ఎందుకంటే కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది చెక్కి. ఈ కొబ్బరి ముక్కలు అయితే నాకు ఒక బౌల్ అయ్యాయి. మనం ఏ బౌల్తో అయితే తీసుకుంటున్నామో షుగర్ కూడా అదే బౌల్తో తీసుకోవాలి. తర్వాత ఇలా గ్యాస్ పైన కడాయి పెట్టేసి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలని ఈ గిన్నెలో వేసేసి తర్వాత అదే బౌల్తో కొబ్బరి ముక్కలు ఎన్ని ఉన్నాయో అంతే క్వాంటిటీలో షుగర్ కూడా తీసుకొని ఈ ప్యాన్లో వేసేయాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేయండి. మరీ ఎక్కువైతే పోయకండి, ఉడకడానికి చాలా టైం పడుతుంది. కొద్దిగా పోసేయండి. తర్వాత ఒక స్పూన్తో షుగర్ కరిగే వరకు కలుపుతూ ఉండండి. కొబ్బరి చిక్కీ అయ్యేలోపు ఇలా ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసి స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా చేయడం వల్ల కొబ్బరి చిక్కీ అనేది ప్లేట్ కంటకుండా తొందరగా వచ్చేస్తుంది. చూడండి, షుగర్ అయితే కరిగిపోయింది. ఈ షుగర్ అనేది కొబ్బరికి బాగా పట్టే వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ షుగర్ అనేది ఇలా తీగపాకంలాగా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు దించేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ పూసుకున్న ప్లేట్లోకి ఈ కొబ్బరి చిక్కీని తీసేసుకుందాము. ఇలా కడాయి నుంచి ప్లేట్లోకి తీసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా పల్చగా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ పక్కన పెడితే చల్లారుతుంది. పది నిమిషాలు అయితే అయిపోయింది, చల్లారిపోయినాలి. ఇలా తర్వాత ఇలా ఒక చాకుతో చిన్నగా ఇలా చూడండి ఎలా ఊసేస్తుందో. చూడండి, ప్లేట్ నుంచి అయితే చాలా ఈజీగా వచ్చేసింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాల్లో ఇలా కొబ్బరి చిక్కీ అయితే చేసేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి.